హల్లెలూయా. దేవునికి పరిశుద్ధమైన స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా సమయంలో నుండి ఈ వారమంతట్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనుదినం యువరాత్రులు ఆయనను ధ్యానించేవారు ధన్యులు అన్న దేవుని యొక్క మాటల్లో ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతగా మరి ఉపవాసానికి ప్రార్థిస్తున్న సంఘం కొరకు మరి దేవుడు ఒక తీతు అనే ఒక భక్తునికి పౌలు రాస్తున్న ఒక పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్న 14 వచనాల్లో చాలా ఆత్మీయమైన సత్యాలను మనం చూడగలం. సంఘానికి కావలసినవి. సంఘంలో ఎవరెవరు ఉంటారండి? సంఘంలో ఎవరెవరు ఉంటారు? విశ్వాసులు. ఓకే, విశ్వాసులలో ఎన్ని కేటగిరీలు ఉంటాయి? వృద్ధులు ఉంటారు, అట్లా అన్నమాట. వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవన పురుషులు, యవన స్త్రీలు, ఈ విధమైన ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని సూచనలు ఇవ్వమని చెప్తున్నాడు. ఇంతగా ప్రార్థిస్తున్న మనం కూడా కొన్ని సూచనలు తెలుసుకోవాలి దేవుని వాక్యం నుండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాట ధ్యానించడం చిన్న ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సంపూర్ణ మా ప్రభా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ వాక్యం ద్వారా సంఘంగా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకొని తండ్రి సాక్ష్యం చెప్పిన బిడ్డలు మరికొన్న పరిస్థితులను ప్రభా మీ నామంలో ప్రభా బలహీనతల నుండి తొలగించండి, బలం దయచేసి అన్నప్పుడు యొక్క తమ్ముని స్వతపరిచి మీకు సాక్షి బిడ్డలుగా నిలబడినట్లుగా వారిని, వారి కుటుంబాన్ని, సంఘం అందరినీ దీవించి కొద్ది నిమిషాలు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి త్వరగా ఒక ముగ్గురు గురించి మనం మాట్లాడుకొని త్వరగా మనం ముగించుకున్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయము. ప్రార్థన చేస్తున్న సంఘము ఎలా ఉండాలి? ప్రార్థన చేస్తున్న విశ్వాసులు ఎలా ఉండాలి? దేవునిలో ప్రార్థనలో ముందుకు సాగుతున్న విశ్వాసులు లేదా భక్తి కలిగిన ప్రతి పురుషుడు, భక్తి కలిగిన ప్రతి స్త్రీ, యవన పురుషుడు ఎలా ఉండాలి? బైబిల్ గ్రంథంలో నుండి పౌలు తీతుకు రాస్తూ సంఘములో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఇలాంటి వారికి ఈ బోధను చెయ్యు అని తీతుకు రాసిన పత్రిక పౌలు మాట్లాడే మాటలు 2వ అధ్యాయంలో పుంజుకొని వచ్చిన చదువుకుందాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించును. హితబోధ అంటే మంచి బోధ, స్వస్థత కలిగిన బోధ, తప్పు మార్గములో నడిపించే బోధ కాదు. ఒక మంచి మార్గాన్ని చూపించే బోధ సంఘంలో ఉన్న విశ్వాసులకు నీవు చేయు అని పౌలు పదే తీతుకు రాస్తూ ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇంకేమంటాడు? ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందును లోపము లేని వారునై. వృద్ధులు ఎలా ఉన్నారట? ఏజ్ మీద పడ్డ కొద్దీ, వృద్ధాత్వం పెరిగిన కొద్దట సంఘంలో ఉన్న స్త్రీలు కావచ్చు, సంఘంలో ఉన్న పురుషులు కావచ్చు. వృద్ధులు అంటే మన భాషలో వృద్ధులు అంటే ఏమనొచ్చు? ఇప్పుడు ముసలోళ్ళు. ఈ ముసలోళ్ళు సంఘంలో ఎట్లుండాలన్నట? ఎట్లుండాలి? మితానుభవం గలవారు. మితానుభవము అన్నిట్లలో అనుభవం కలిగిన వారు. కష్టాల్లో, బాధల్లో, భర్తతో, భార్యతో, డబ్బుల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, అన్ని చూసిన వాళ్ళు. ఇప్పుడు ఇంత ఏజ్కి వచ్చినా మీరు పిల్లకాయలు, మీరు ఏం చూసిర్రని ఇంత ఎగురుతుర్రు అని మితానుభవం కలిగిన ముసలోళ్ళు చెప్పినప్పుడు మనం ఏమనుకోవాలి? కరెక్టే అని అనుకొని తప్పుడు చేయకుండా వాళ్ళు చెప్పిన మాటను వినగలిగిన భక్తి మన జీవితంలో జీవించాలి. ఇంకేమంటారు అక్కడ? మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండాలి.
సంఘములో వృద్ధులు ఎలా ఉండాలన్నట? మితానుభవం కలిగిన వారై ఉండాలి. అంటే అనుభవపూర్వకంగా మాట్లాడే మనుషులై ఉండాలి. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, వాళ్ళకు కొంచెం ముడుగు రక్తం ఉంటుంది కాబట్టి ముక్కు మీద రోషం వస్తుంది, సడన్గా కోపానికి వస్తుంది. కోపం రాగానే ఏం చేస్తాం మనం? కొత్త శాత కాలేదనుకో నోరు పెంచుకుంటాం. నోరు పెంచుకున్నప్పుడు ఆ నోట్లో నుంచి వచ్చే మాటలు ఎదుటి వాళ్ళకు గాయమైన తర్వాత వాడు మందు పోసుకుంటాడా? తిట్టిన వాళ్ళని గాయం చేస్తాడు, తిట్టిన వాళ్ళను గాయపరుస్తాడు, కొట్టనని కొట్టుకుంటారు, లేదంటే ఇక నానా రకాలు మాట్లాడుకుంటారు. కాబట్టి మితానుభవం కలిగిన వృద్ధులు ఉండాలి. ఇంకేమంటాడు? మాన్యులు అంటే తగ్గించుకునే వాళ్ళు, మర్యాదస్తులుగా ఉండాలి. ఇంకేమంటాడు? స్వస్థ బుద్ధి గలవారు. బుద్ధికి స్వస్థత. సాధారణంగా మనకి మన శరీరానికి అయితే శరీరం అనారోగ్యంగా ఉంది, కడుపు వస్తుందో కాళ్ళు వస్తుందో అనుకున్నాం. ఎక్కడికి వెళ్తాం మనం? దవాఖానకి వెళ్తాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన మనసుకే అనారోగ్యం వచ్చిందనుకో, చాలా జరుగుతుంది. మన మనసుకే అనారోగ్యం వచ్చిందనుకో, మన బుద్ధికే అనారోగ్యం వచ్చిందనుకో, మన బుద్ధికి యాక్సిడెంట్ అయిందనుకున్నాం. ఆ బుద్ధిని కూడా ఒక మనిషితో పోల్చుకున్నట్లయితే గమనించండి, మన మనసును కూడా ఒక మనిషికి ఎన్ని బాధలు ఉంటున్నాయో, ఈ శరీరానికి ఎన్ని బాధలు ఉంటున్నాయో, మనసు కూడా ఒక మనిషితో పోల్చినప్పుడు ఆ మనసుకు కూడా అన్ని బాధలు. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి అనారోగ్యం వచ్చింది. సంఘంలో చాలా మందికి బుద్ధికి అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీ బుద్ధికి అనారోగ్యం వచ్చింది, ఎటు వెళ్ళాలి? వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని దగ్గరికి రావాలి. స్వస్థ బుద్ధి కలిగిన వారై ఇంకా విశ్వాస ప్రేమల యందును సహనమును కలిగి జీవించాలి. వృద్ధులు ఇలా ఉండాలి సంఘములో. ఇక్కడ ఎక్కువ వృద్ధులు లేరు కానీ ముసలు ఎక్కువ లేరు. అందరు ముసలు వచ్చినప్పుడు ఇది మనం చెప్పడానికి వీలైతే. రెండవది, అలాగనే వృద్ధ స్త్రీలు కొండ కట్టెలను మిగుల మద్యపానాసక్తులున్న ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారునై ఉండవలననియు. వృద్ధ స్త్రీలట, ఈ ముసలి స్త్రీలు, వాళ్ళని ఏమన్నాను మన భాషలో? వృద్ధ స్త్రీలు అంటే ముసలాడోళ్ళు, మన భాషలో చెప్పాలంటే. ఈ స్త్రీలు ఎట్లుండాలంట? కొండ కత్తెలను మిగుల మద్యపానాసక్తులున్నై ఉండక. అంటే ఈ పత్రిక రాసినప్పుడు, ఈ పత్రిక తీర్పుకు రాసినప్పుడు అక్కడున్న సంఘంలో ఈ ముసల ఆడవాళ్ళందరూ బహుశా బాగా తాగేటోళ్ళేమో. సాధారణంగా ఈ చదువురాని ముసలమ్మలు చదువుకోలేదు, వాళ్ళ పిల్లలు చదివిస్తున్నారు. చదువురాని ముసలోళ్ళు, చదువురాని పురుషులు, చదువురాని స్త్రీలకు ఉన్న అలవాట్లు ఏంటో తెలుసా? చిన్నగా ఎప్పుడన్నా నేను చాలా మందిని చూసాను. ఆ రోడ్డు మీద దుకాణం ఉండగా ఆ దారిలో బయట వాళ్ళే కూర్చొని మన వాళ్ళందరూ టీమ్గా, అంటే మీరు కాదు, మీరు చాలా మంచి మనం పెద్దోళ్ళు, వృద్ధ స్త్రీలు ముంగట పెట్టుకొని కూర్చొని తాగడం చూస్తాం. ఇలాంటిది మానుకోవాలి. ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత గుడికి వస్తున్నాం, ఇవి మానుకోకపోతే నీ మనసుకు స్వస్థత ఎలా దొరుకుతుంది? నీ భక్తికి స్వస్థత ఎలా దొరుకుతుంది? శరీరానికి చిన్న గాయం కాగానే, శరీరానికి చిన్న బాధ కలగగానే కామారెడ్డి పోతాం, కామారెడ్డిలో పట్టకపోతే హైదరాబాద్ పోతాం, హైదరాబాద్లో పట్టకపోతే ఇంకెంత దూరమైనా వెళ్తాం. కానీ ఈయనే నీ మనసు మంచిగా లేదు, అసలు నీ శరీరం మీద నీకే మనసు లేదు. గమనించండి, అప్పుడు నీ రోగం ఎక్కువైతుంది. నాకే రోగం లేదనుకొని ఫిక్స్ కాదు. నీ శరీరం ఎగిరి లేడి వాళ్ళ కనిపిస్తుంది. నాకేం కాలేదు, మంచిగా ఉన్నా అని అనుకో, నువ్వు నిజంగానే మంచిగా ఉంటావు. ఇంకొకరు దృష్టి నీ మీదికి దిప్పుకునేటట్లుగా
ఏం బాగలేదు అనుకొని నువ్వు ఫిక్స్ అయినావు అనుకో, నీ మనస్సు నీ శరీరాన్ని దెబ్బ కొడుతుంది. అప్పుడు నీ శరీరం నీకు సహకరించదు, కూలిపోతావు. అలాంటి టైంలో అందుకని కొన్ని ఆదివారం చెప్పాను కదా, వాళ్ళు రాలేదని వీళ్ళు రాలేదని నీ మనసు దిగజారిపోయినప్పుడు నీ శరీరం కూడా దిగజారిపోతుంది. కాబట్టి మితానుభవం కలిగిన స్త్రీలుగా ఉండాలి. ఇంకేమంటాడు, ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవాలనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట నుండి పనిచేసుకునే వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని బోధించు. ఓయమ్మో, ఎన్ని గుణాలు ఉన్నాయి యవన స్త్రీలకు? యవన స్త్రీలకు ఎన్ని గుణాలు ఉన్నాయి? చదవాలి. సుమలత చదువు బిడ్డ ఒకసారి. ఎన్నో వచ్చనమ్మా? 5వ వచనం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను తమ భర్తలను వాళ్ళు కనుక్కున్న పిల్లలను ప్రేమించువారై ఉండాలి. ఇలాంటి మనసు కలిగిన వారు సంఘములో అవసరం. ఉన్నామా ఇప్పుడు అలా? భర్త ఒక్క మాట అనగానే భార్య 10 మాటలు అంటే అక్కడ కొనసాగుతుందా సంసార జీవితం, కుటుంబ జీవితం కొనసాగుతుందా? కాబట్టి మనం ఆలోచించి అనేక ఆత్మీయమైన సత్యాలు, ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. బైబిల్ ఇప్పుడు చదివి మూసేసి వెళ్ళిపోతుండొచ్చు, కానీ ఇల్లు లేని కుటుంబంలో ఒకనాడు రెచ్చగొట్టే పరిస్థితులు వచ్చినాడు దేవుడు నిజమే కదా. 1000 సంవత్సరాల క్రితం ఈ మాటలు మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా కుటుంబ వ్యవస్థను బలపరచడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యవన స్త్రీలు తమ పురుషులు, తమ భర్తలను, తమ శిష్యులను ప్రేమించు వారును, స్వస్థబుద్ధి గల వారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై. ఈ స్త్రీలు ఇంటి దగ్గర నుండి పనిచేసుకునే ఈ స్త్రీలు ఏం ఉపదేశం చేయాలి? నంబర్ 1, మంచివారై ఉండాలి, మంచి ఉపదేశము చేయాలి, పవిత్రులై ఉండాలి. వీళ్ళు ఇట్లా పని చేసుకుంటారు. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఏడాది కూర్చుంటారు. సంసార కుటుంబ జీవితంలో ఎందుకు లొల్లులు అవుతాయి, ఎందుకు గొడవలు అవుతాయి, భార్య భర్త ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు తిట్టుకుంటారు, పరిస్థితులు ఎందుకు ఈ విధమైన పరిస్థితులు వస్తాయి అని అంటే, మనంతా అయిపోయిన తర్వాత నువ్వు పవిత్రంగా ఉండునట్లుగా నువ్వు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇవి మానేసిన అనుకో, పనంతా అయిపోయింది కదా, ఆస్తికి వస్తుందని ఇంట్లో నువ్వు పడుకోవాలి, తిని యథార్థంగా కూర్చోాలి. పనంతా అయిపోయింది, ఇక ముచ్చట పెట్టుకోలో దొరుకుతలేరని చెప్పేసి ముచ్చట పెట్టుకోవడం దగ్గరికి వెళ్తుంది. కొన్ని ఆలోచన అక్క ఎట్లా రానాయకు వచ్చినావు కానీ ప్రార్థన చేసుకుందామనే భక్తులు ఉన్నారా? వీళ్ళిద్దరు కూర్చున్నారు అనుకో, ఇప్పుడు ఈ కర్రీ రెండు కలిసినాం అనుకో, ఇంకో కర్రీ గురించి మాట్లాడు కదా. ఇప్పుడు ఈయన ఇంటర్ చదివి వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకో, ఆ ఇంటర్లో వీళ్ళతో మాట్లాడిన ఫ్రెండ్ ఉందనుకో, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? అది ఇసొంటిదే, ఇది ఇసొంటిదే, అది ఇసొంటిదే, ఇసొంటి అసొంటి వేసి తర్వాత నేనేమంటున్నానంటే, యవనస్తులు మూడో వ్యక్తి గురించి అసలు మాట్లాడదు. పోయిన ఆదివారం చెప్పాను కదా, మూడో వ్యక్తి గురించి ఎవరైనా నీకు చెప్పారనుకో, వెంటనే వాళ్ళు కోరుకుని వాళ్ళ దగ్గరికి పోయి, అక్క నీకు ఈ శరీరం నీ గురించి ఇప్పటిదాకా 2 నిమిషాలే పలాని పచ్చి బూతులు నీ గురించి చెప్పింది నిజమేనా అని అడుగు. ఆ గుండె ధైర్యం ఉందా?
నువ్వు మంచి స్త్రీగా, మంచి పురుషుడిగా సంఘములో, కుటుంబంలో నీ భర్తను, నీ పిల్లలను ప్రేమించి వినయము విధేయత కలిగి ఉండాలి అంటే ఇలాంటి వాటిని చెవులు కొరికే స్త్రీల కోసమే మనలకు ఎంత చెప్పినా ఈ కొడుకుడు దురద పోదు. ఇంకోళ్ళ గురించి మాట్లాడకపోతే ఆ రోజు అసలు మనసున పొద్దున తిన్నది కూడా అడగదు. కొంతమంది ఆ మనసులో ఉన్నది వాళ్ళకి చెప్పలేదు అనుకో, అది అన్నకు వస్తుంది. ఇట్లా తిన్నది కూడా అడుగుతలేదు అక్క. అసలు నీకు చెప్పిన ఇప్పుడు అమ్మయ్యా నా దాని చెప్పిన ఇప్పుడు తిన్నదంతా అడిగింది. ఇప్పుడు స్వస్థత దేనికి కావాలి? మనకు ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత చర్చికి వస్తున్నాం, క్రైస్తవాడు అంటున్నాం, చర్చిలో అన్ని నూపుతున్నాం. పోయిన ఆదివారం అంతా నూకి క్లీన్గా చేసిపోయినాం కదా. పోయిన ఆదివారం చర్చ అయిపోగానే ఎంతమంది నూకిపోయారు. అయిపోగానే బైబిల్ మూసేస్తావా? వాడి సొంటోడు ఆమె సొంటిది ఈ ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళిపోతున్నాము. కానీ దేవుని మంచి పనుల విషయంలో నీకు స్వస్థ బుద్ధి, కుటుంబంలో ఒక విశ్వాసి, కుటుంబంలో ఒక స్త్రీ, కుటుంబంలో ఒక పురుషుడు ఇలా ఉండాలని పౌలు ఆ సంఘానికి రాస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఇలాంటి ఉన్నారంట. ఈ మధ్య నేను రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేసినప్పుడల్లా టీ టైం కాడ ఉన్నానంటారు. ఫోన్ చేసినప్పుడల్లా టీ టైం కాడ ఉన్నానంటారు. భార్య పిల్లలు అంటే ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేసేసి అలసిపోయి టీ టైం కాడ కూర్చున్నాక ఉద్యోగం డ్యూటీకి రాని విషయంలో మాట్లాడతారు. టీ రాకుండా వాడు ఇష్టంతోడు, వాడు డ్యూటీకి రాని వాళ్ళ సంగతి చెప్తారు. నా గురించి ఇట్లా అంటాడా, వాడు నా గురించి ఇట్లా అంటాడా, ఇవే విషయాలు ఎక్కువ మాట్లాడతాం. కానీ దేవుని విషయంలో ఉన్న ఆ ధ్యాస మనసుకు స్వస్థత కలిగి జీవించాలి అని అంటాడు. ఇంకేమంటాడు? పవిత్రులను ఇంటర్ని పని చూసుకుని మంచివారులై ఉండవాలని బుద్ధి చెప్పుము, మంచి ఉపదేశం చేయవారులై ఉండవాలని బోధించుము. మంచి ఉపదేశము, మంచి మాటలు చెప్పే వాళ్ళై ఉండాలి. ఈ మధ్య మన శరీరంలో ఉన్న భాగం గురించి మాట్లాడుతున్నాం. ఏంటంటే నాలుక. ఈ మంచి ఉపదేశం చేయాలంటే నాలుక అవసరమా, మనసు అవసరమా? మనసు అవసరం. ఈ మనసులో నుండి మాట బయటకు రావాలంటే ఏం అవసరం? ఇప్పుడు నాలుక అవసరం. ఈ నాలుక నీకు జీవవృక్షం అంట, జీవాన్ని ఇచ్చేది. కాబట్టి నాలుక కొండెగట్టలుగా ఉండద్దు. ఈ ముసళ్ళు ఎట్లుంటారు తెలుసా? ఈ ముసళ్ళు ఎట్లుంటారు? ఇంకో ముసలాన్న దగ్గరికి పోయి నా కోడలి సొంటిది, నా కోడలి గిట్ల, నా కోడలి గిట్ల, ఈ కోడలు కలిస్తే మా అక్కి సొంటిది, మా అక్కి సొంటిది, యాడొక్క వస్తువు ఇంత ఉంటని నేను పెట్టిందనుకో మాయం చేస్తుంది అని నానా రకాలుగా కోడలు చెప్పుకుంటారు. ఇంత సంపాదించి పెడితే దానికి ఇంత కారణం ఎందుకని అతను చెప్పుకుంటూ ఉంటారు. ఇది కామన్ సంసార జీవితంలో, కుటుంబ జీవితం. కానీ కామన్ అనుకోని వదిలేసినాం అనుకో, నీ గొప్ప కొల్లేరైతే. కొల్లేరంటే తెలుసా? చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. విశాఖపట్నంలో కొల్లేరు సరస్సు ఉంది. నీ గొప్ప కొల్లేరంటే నీ నీళ్ళలో కొట్టుకపోతే నీ సంసారం అంతా కొట్టుకపోతుంది. కాబట్టి అత్తలు కానీ కోడలు కానీ చాలా జాగ్రత్తగా ఈ నాలుక, ఈ మనసు, ఈ కొండగట్టెలు కావద్దు. ఈ ఇంటి గుట్టు ఆ ఇంటికి, ఆ ఇంటి గుట్టు ఈ ఇంటికి మోసుకొని వెళ్ళద్దు. ఏం మోసుకెళ్ళాలంట మరి యవన స్త్రీలు? మంచి ఉపదేశము. హల్లెలూయా. మంచి ఉపదేశము. నీకు టైంపాస్ అయిపోలేదా? వంట అంతా అయిపోయింది, పని అంతా అయిపోయింది, టైంపాస్ కాకపోతే నువ్వేం చేయాలి? నేను అబద్ధాలు చెప్తూ ఏం చేయాలి? ఇంకో టైం పాస్ చేసి చెల్లె దగ్గరకు, ఇంకో టైం పాస్ చేసి అక్క దగ్గరకు వెళ్ళి ఆడ లేని మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడితే, అక్క చెల్లె గుర్తుపెట్టుకో, నువ్వెవరితోనైతే ఏమైతే చెప్తున్నావో ఆమెకు క్లోజ్గా ఉన్నానుకొని ఈ విషయాలన్నీ చెప్తావు. కొండగట్టలుగా ఉండకూడదు, కానీ మంచి ఉపదేశం చేసే స్త్రీలుగా
యవన స్త్రీలుగా, వృద్ధులుగా, పురుషులు మనం అలా ఉంటే సంఘములో ఒక మంచి పేరు మీకు కలుగుతుంది. ఈ విషయాలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం ఈరోజు అంటే, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, గుడికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఈ మానవలసిన వాటిని మాత్రం మనము మానట్లేదు. ఇంకేమంటాడు? వృద్ధులైపోయింది, వృద్ధ స్త్రీలు అయిపోయింది, యవన స్త్రీలు అయిపోయింది, తర్వాత యవన పురుషులు. వాళ్ళకు కూడా ఏం చెప్పమంటున్నాడు? స్వస్థ బుద్ధి గలవారు. ఈ యవన ఇప్పుడు పైన యవన స్త్రీలకు స్వస్థ బుద్ధి అని ఉందా? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, అంటే పెళ్ళైన స్త్రీలు, యవన కాలంలో ఉన్న స్త్రీలు తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును. ఈ వృద్ధ స్త్రీలకు చదవండి. వృద్ధ స్త్రీలు వాళ్ళన్నీ చూసి కొండలు చెప్పకపోతే అలా మనసు ఆయనే. ఈ యవన స్త్రీలు ఎట్లుండాలంట? స్వస్థ బుద్ధి. యవన పురుషులు ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి. ఇది చూడాలి. వృద్ధులకు స్వస్థ బుద్ధి కావాలన్నా యవనస్తులకు స్వస్థ బుద్ధి కావాలి? ఎవరికి? వాళ్ళు మిగతా అనుభవం కలిగిపోయారు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. ఇంకా వాళ్ళ యొక్క దిద్దేది సరైనది ఏమీ లేదు, అయిపోయింది. కొంతకాలం ఉండాలి, వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు చేసినంత మీకు ఇచ్చినప్పుడు మీరు స్వస్థ బుద్ధి. యవన స్త్రీలకు స్వస్థ బుద్ధి. ఇక స్వస్థ బుద్ధి అని చెప్తే ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఈ కన్నుకు స్వస్థత ఉందా? ఈ కన్నుకు స్వస్థత ఉందా? నీ పెదవులకు స్వస్థత ఉందా? నీకు వాళ్ళ నచ్చలేదనుకో, పట్టుకునే తింటాడు, సట్టుకునే క్రీస్తు. నీ పెదవులకు స్వస్థత ఉందా? ఇంతమంది జ్ఞాపకం చేసినాం కదా పోయిన 2 వారాల క్రితం. ఈ పెదవుల ఎవరైతే ఆదాయమని, పెదవుల ఆదాయం అట. అక్కడ నీకు ఆదాయం ఉంటుందా? దావడ అడుగుతుంది. పెదవుల ఆదాయము. అక్క రైసలా నీతో ప్రార్థన చేస్తున్నానంటే ఆ ఆదాయము నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు తిప్పుకుంటే పోతే ఇది పరిశుద్ధంగా ఉందా? నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ కాళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? అందుకని సామెతల గ్రంథంలో సంధ్య వేళ సందు దగ్గర నిలబడట సైగ చేసే వాళ్ళు కూడా నీ కాళ్ళకు స్వస్థత ఉందా? అప్పుడప్పుడు ఈ ఫోన్ మాట్లాడుతారు, లెక్క మాట్లాడతారు తెలుసా? కరెక్ట్ నిలబడాలి. ఎడమ చేతిలో ఫోన్ ఉంటుంది, గుడికలు స్ట్రైట్గా నిలబడుతుంది. ఈ 4 బొట్టులతో కింద రాస్తూ ఉంటారు, సైగ చేస్తూ ఉంటారు. వేలు సైగ, కాలు సైగ. ఈ సైగల గురించి ఒకసారి చెప్పిన బైబుల్లో సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటారు. కాలు సైగ, చే సైగ, కను సైగ చేస్తారా లేదా? నిలబడ్డాక నిలబడతాం. ఈ కన్నుకు స్వస్థత ఉందా? నీ మనసుకు స్వస్థ బుద్ధి ఉందా? యవన స్త్రీ, యవన పురుషుడా, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, సంఘంలో ఇంతమంది ఉన్నాం, ఇవన్నీ మనం కలిగి ఉన్నామా? ఇంకేమంటాడు? యవన పురుషులను హెచ్చరించుము, పరపక్షమందుండు వాడు మనల్ని గూల్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. పరపక్షమందుండు వాళ్ళకు ఏమంటాడు? పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడు మాటలు చెప్పడానికి వాళ్ళకు మనం అవకాశము ఇయ్యద్దు. పరపక్షము. ఇప్పుడు ఇక నేను మన పాలన సంగతి చెప్తాను, పార్టీల సంగతి చెప్తాను. ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరూ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుకోవాలని వదిలిపెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఒక పాలనలు ఒక టైం తర్వాత ఇంకో పాలన దిద్దిన తర్వాత ఆ పాలన ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయంలో మనం వాళ్ళకి సందు ఇవ్వద్దు. అదన్నమాట. పరపక్షమందున్నారు వాళ్ళు. ఆ పాలనకు మన విషయంలో ఎక్కడ చిన్న లోటుపాటు కనబడి
వాళ్ళు మనల్ని ఏలెత్తి చూపిస్తారు. పరపక్షమందుండు వారికి మనల్ని గురించి చెడు మాట ఏమీ చెప్పనేలేక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఈ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలను. నీ ఉపదేశము, నీ మాట, నీ కనుసైగా, నీ చేసైగా, నీ కనురెప్పలు, నీ పెదవులు, నీ కనుబొమ్మలు, ఈ కనుబొమ్మలు కూడా నేను ఈ శూన్యం చేస్తాయి తెలుసా? వాళ్ళని చూసి కనుబొమ్మలు ఎగేసినాం అనుకో, ఏమైతుంది తెలుసా? ఒకవేళ నీకంటే పెద్దోళ్ళు నువ్వేమన్నా అన్నావు అనుకో, ఏమే అని అంటారు సాధారణంగా. అందుకని చాలా జాగ్రత్తగా యవన స్త్రీలు, యవన పురుషులు, నీవెవరితో మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా ఉంది. ఎక్కడ నిలబడ్డావో చాలా జాగ్రత్తగా ఉంది. ఏ సందు దగ్గర మూల మీద నిలబడ్డావో ఇంకో ముసలం ఏమనుకుంటారు తెలుసా? ఈ టైంకు ఆ సందు దగ్గర మూల మీద ఆ పిల్ల ఎందుకు? నువ్వు నీ భర్త కోసం ఎదురు చూస్తుండొచ్చు, కానీ ముసలోళ్ళకు, నువ్వంటే పంటరాని వాళ్ళకు ఏమర్థమైతే తెలుసా? పనికి మాలిన చెడు అర్థమయ్యి అనవసరంగా నిన్ను హేళన పాలు చేస్తారు. అందుకని పరపక్షమందు వారికి ఏ విషయంలో నువ్వు దొరకకుండా ఉండునట్లుగా హితబోధ, స్వస్థ బుద్ధి, విశ్వాసము, ప్రేమల యందు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించు. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించు. ఇంకేమంటాడు? త్వరగా చదవాలి. యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన, ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ దాసులకు చెప్తున్నాడు. పౌలు ఎవరికి చెప్తున్నాడు? దాసులకు చెప్తున్నాడు. పని చేసే వాళ్ళకు, జీతగాళ్ళకు, ఇళ్లలో, ఆ దినాలలో దాసులను కొనుక్కునే వాళ్ళు. అప్పుడు మనుషులను మార్కెట్లో పశువులను అమ్మినట్టుగా మనుషులను కూడా అమ్మేవాళ్ళు అన్నమాట. డబ్బులు ఇచ్చి, ఆ ఓనర్కు డబ్బులు ఇచ్చి, ఆ స్త్రీ అయినా, ఆ ఇంట్లో పనిచేస్తారు ఆ పురుషుడైనా కొనుక్కునేవాళ్ళు. ఇప్పటికీ ఇజ్రాయేల్లో, మన ఇండియా నుంచి పోయిన వాళ్ళు తప్పించుకొని ఇజ్రాయేల్లో ముస్లింలకు సేవ చేస్తే ఇంచుమించు నెలకు 2 నుంచి 3 లక్షలు సంపాదించుకుంటారు. ఒక శనివారం సబ్బాతు రోజే వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు, వాళ్ళు ఏజ్ ఎంత తెలుసా? 110, 120 ఏజ్ ఉంటారు ఇజ్రాయేల్ దేశంలో. ఆ ముసలు వాళ్ళకి సేవ చేయడానికి, కూరగాయలు కొనుక్కొని వంట చేసి పెట్టడానికి మనం అక్కడ చేస్తూ ఉంటాం. ఆంధ్ర సైడ్ నుంచి స్త్రీలు ఎక్కువ పోతారు. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి పోతే చూడండి, ఎక్కువ స్త్రీలే దుబాయ్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి బ్యాగులు, సూట్ కేసులు పట్టుకొని వస్తూ ఉంటారు. బాగా సంపాదించుకుంటారు. నేనేమంటాను, అక్కడ భయభక్తి కలిగిన వారు, దేవుని భయభక్తి కలిగిన ఆ యూదులు ఒక శనివారం రోజు, సబ్బాతు రోజు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకి ఎంత ఇస్తారు తెలుసా? ఒక్కొక్కసారి 20,000, 50,000 గిఫ్ట్కి ఇస్తారంట వాళ్ళు. దాసులు, అందుకే అక్కడ అపహరింపక అనేది ఏమన్నది అక్కడ. మళ్ళీ దాసులైన వారు అన్ని విషయములలో ఎందు మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఒరే దాసి, ఓ దాసుడా, నేను మిమ్మల్ని కొనుకొచ్చుకున్నా కాబట్టి నా ఇంట్లో ఏ అపహరింపకానంటే ఏమి దొంగతనము చేయక, మంచి నమ్మకం కనపరచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించు. దాసులకు కూడా కోపము రేపక, దొంగతనం చేయకుండా వారి కడుపు నిండా భోజనం పెట్టే స్థితి దాసులు కలిగి ఉన్నట్లుగా దాసులకు కూడా చెప్పు అని అంటున్నాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో చివరిగా ఆయన అంటాడు ఏంటంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి మనం 11వ వచనం చదువుకుందాం, లేదంటే 11వ వచనం చదువుకుందాం.
రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఇన్ని లోకములో ఉండగా దేవుని వాక్యము మనకు ఏమని బోధిస్తుంది అని అంటే, మహాదేవుడు రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధి. ఈ లోకములు ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు సంఘములు ఎవరెవరు ఉన్నారు? వృద్ధులు, వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు, యవన స్త్రీలు, యవన పురుషులు, దాసులు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ ఉండగా వీళ్ళందరి మధ్యలో లోకంలో మనం మొదటిగా స్వస్థ బుద్ధి కలిగి నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. దేవుని మాటలు మనకి ఏమని బోధిస్తున్నాయనంటే, మొదటిగా స్వస్థ బుద్ధి, నీతి, మూడోది భక్తి. ఈ మూడిటితోని మనం కలిగి జీవిస్తే చక్కగా బ్రతుకుతాము, అనేకులకు మాదిరిగా మనం ఉంటాము. మొదటిగా స్వస్థ బుద్ధి, రెండోది నీతి. నీతి అంటే దొంగతనం చేస్తున్న నీతిమంతుడా, యథార్థంగా ఉండడం, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండడం, దేవునితో సాహసం కలిగి ఉండడం, అలా నీతి. చివరిగా ఏం కావాలంటే భక్తి. భక్తి నిజంగా ఈ భక్తి జీవితం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయా? కాబట్టి భక్తి ఎక్కువగా దేవుని సన్నిధానంలో మనం కలిసి ప్రార్థిస్తూ ముందుకు సాగుచుండగా స్వస్థ బుద్ధి, నీతి, భక్తిగా బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను. హల్లెలూయా. భక్తి కలిగి దేవుడు నీ కొరకు నా కొరకు ఎందుకు తను తాను అప్పగించుకొని, ఎందుకు ఆయన ఇంత శ్రమ పడుతున్నాడు అని అంటే, ఇంతమందిని స్వస్థ బుద్ధి కలిగి ఉండమని చెప్పడానికి, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సంతోషంగా నేను ఉండనట్లుగా తను తాను మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన శిలువ ధ్యానము, శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, మనం అనుకోవచ్చు, నేను మొదటిగా స్వస్థ బుద్ధి కలిగి ఉంటాను, రెండవది నీతిగా ఉంటాను, మూడవది భక్తిగా ఉంటాను. ఇలా ఉండడానికి దేవుడు మనకు మాదిరిగా కలవరి శిలువలో నిన్ను నన్ను క్షమించి నేను ఉండవలసిన ఆ శిలువలో మన పక్షంగా ఆయన శిలువకు కొట్టబడ్డాడు. తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా మహేశ్వరి నీతో మాట్లాడాలి, మహేశ్వరి నీ మీద నాకు మస్తు కోపం ఉంది, నేను కొడతా, సాయంత్రం 6 గంటలకు ఇంటికి రా అంటే వస్తుందా? కానీ యేసయ్య నేను వస్తున్నా, నా బిడ్డల మీద దెబ్బపడదు, వాళ్ళకు బదులుగా నేను వస్తున్నా అని మౌనం వహించి నీ కొరకు నా కొరకు తను తాను అప్పగించుకొని ఆ కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి ఆ పరలోక రాజ్యములో ఆయన నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘములో వృద్ధులు, యవన స్త్రీలు, యవన పురుషులు,
దాసులు వీరందరూ ఎలా ఉండాలి అని అంటే ఇలాంటి గుణలక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు శుభప్రదమైన ఆ పరలోక రాజ్యాన్ని మన సొంతం చేసుకునే ఒక మంచి మార్గమే ఈ భక్తి మార్గము. దీంట్లో మనం చక్కగా లేకపోతే నువ్వు ఆడిపోయినా. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకు ఈ మంచి మాటలు మీద మన జీవితంలో మీరు ఎప్పుడైనా మీరు చదివి చూడండి. ఇంకా చాలా విషయాలు ఇంటికి వెళ్ళాక 1 తిమోతి 2 తిమోతి తీతు పత్రిక చిన్న 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చిన్నగా ఉంటాయి. అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు అవి అయిపోతాయి చదవడం. ఒక్కసారి ఎవరి స్త్రీలు ఎవరి పురుషులు మీరు చదివి చూడండి. దేవుడు ఏమి బోధిస్తున్నాడు. హిత బోధ ఎందు మంచి మనసు గలవారే. ఇంట్లో పనేం లేదా? ప్రార్థన చేసుకో కూర్చొని. నువ్వు మోకరించి మోకాళ్ళ మీద చేతులు పైకెత్తి ప్రార్థిస్తావా లేదా కూర్చొని ప్రార్థిస్తావా? డజంట్ మ్యాటర్. బట్ నీ మనసు దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీకు పనేం లేకపోతే నీ పని అంతా ముగించుకున్న తర్వాత ఈ అమ్మ దగ్గరికి, ఈ అక్క దగ్గరికి, ఆశల దగ్గరికి వెళ్ళకుండా వెళితే ఏమైంది? అక్క ప్రార్థన చేసుకున్నాం, కారణం ప్రార్థన చేసుకున్నాం, మహేశ్వరి ప్రార్థన చేసుకున్నాం అనుకుని ఎవరు లేదు. మహేశ్వరి కన్నా కలిసిరనుకో, ఈ కర్రీ గురించి మాట్లాడిరనుకో, ఆ మాటలన్నీ కర్రీకి తెలిసినాయి అనుకో, వాసన సభరికి వస్తారు. నా బిడ్డ గురించి మీరేమో ఇదే వెళ్ళైతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం కండి. దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు మనకు స్వస్థ బుద్ధి, భక్తి, నీతి మనకు నేర్పిస్తాడు. సంసారాలలో, కుటుంబాలలో గొడవలేమి కావు. అలాంటి విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగడం అట్టి భాగ్యం దేవుడు మన కుటుంబాలకు వేసి మన కొరకు ప్రాణం పెట్టాడన్న భక్తి మనం కలిగి ఇలాంటి గుణ లక్షణాలు మనం కలిగి జీవిస్తే దేవుడు మనకు ఏమి తక్కువ చెయ్యడు. హల్లెలూయా. ఆర్థికంగా తక్కువ చేయడు, విశ్వాసంలో తక్కువ చేయడు, నీకు దేవుడు ఇవ్వడంలో తక్కువ చేయడు. అంత నమ్మదగిన దేవుడు మనం నమ్మిన దేవుడు. కాబట్టి నమ్మదం. ఎవరి దేవుని పొందుకున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించి తలలు ఉంచినట్లయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మోకరించి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి తలలు ఉంచినట్లయితే ఈ సమయంలో మీద ప్రేరణ కలిగిన వారు ఒకిద్దరు స్త్రీల్లో నుంచి ప్రార్థన చేయని వారు దేవాలతో మాట్లాడారయ్యా. అయ్యా, వృద్ధాప్యంలో ఇస్తున్నాను. కొండగట్టలుగా కాకుండా మాన్యం కలిగి, మంచితనం కలిగి, భక్తి విశ్వాసం కలిగి, స్వత బుద్ధి కలిగి వృద్ధ స్త్రీలు, యవన పురుషులు, యవన స్త్రీలు, దాసులు మంచితనం, మంచి స్వత బుద్ధి, నీతి, భక్తి కలిగి మీ ఉండడానికి నాయన నీకుగా కలవలసిన మాకు ప్రార్థన పెట్టావయ్యా. ఆ ఉన్న సత్యం అంతా నేర్చుకున్నాం. అలాంటి భక్తి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లుగా మీలో ప్రేరణ కలిగిన వారు ఒకిద్దరు చిన్నగా ప్రార్థించండి. ఈ సమయంలో చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడా,
హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. వీరి వందనాలు. పరిశుద్ధుడా. దీవించండి. పరిశుద్ధుడా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా. దేవా, నీ స్వార్థ సన్నిధికి
హల్లెలూయా. అయ్యా మేము ఎక్కడైతే తిరిగిపోతున్నామో, ఎక్కడైతే తప్పిపోతున్నామో మమ్మల్ని సరిచేయగలరు యేసయ్యా. మాలో ఏమీ లేదు ప్రభా, మేము పుట్టి మట్టి మాత్రమే నా తండ్రి. అయ్యా నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మాలో అనేక లోపములు ఉన్నాయి ప్రభా, వాటి నుంచి మాకు సరి చేసుకోవడానికి మా శక్తి సరిపోదు నా తండ్రి. అయ్యా మమ్మల్ని సరి చేయగలరు దేవా. అయ్యా నీ సన్నిధికి మీ చేతిలోనికి మమ్మల్ని తీసుకొని పరిపూర్ణమైన పాత్రలుగా మార్చండి నా తండ్రి. అయ్యా నా తండ్రి మీ సన్నిధికి వచ్చిన మేము తండ్రి మీకు మాదిరిగా జీవించిన జీవితాన్ని మాకు దయచేయండి. అవును ప్రభా, మీ సన్నిధికి మీ మాటలు వినడానికి వచ్చిన మేము ఎంతో సమయాన్ని వెచ్చించి మీ అమూల్యమైన మాటలు మేము వింటున్నాం ప్రభా. ఈ విన్న మాటలు వినకుండా విడిచిపెడితే ఫలితం ఏముంటుంది యేసయ్యా. అయ్యా ఎంతో తండ్రి ఆశతో మీ పాద సన్నిధికి వచ్చి వింటున్నాం యేసయ్యా. ఎవరు ఏ మాటలు చెప్పినా లోకంలో తండ్రి, ఎవరు ఏ విషయం చెప్పినా వాళ్ళ స్వార్థం చూసుకుంటూ చెప్తారు ప్రభా. నిస్వార్థమైన మీ మాటలను, నిస్వార్థమైన మీ ప్రేమను తండ్రి మేము అయ్యా పనికిమాలిన మాటలను, పనికిమాలిన వాటిని తండ్రి బయట కొండెములాడే మాటలను వినుకుంటూ వాటిని మా హృదయాలలో మా జీవితానుసరంలో నడుచుకుంటూ మా జీవితాలను పాడు చేసుకుంటున్నాం ప్రభా. మా కొరకు ప్రాణాలు నడిపించి మమ్మల్ని సరైన దారిలో నడిపించే మీ మంచి మాటలను ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం యేసయ్యా. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు మేము వందనాలు. ఒక్కొక్కరు మేము మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని సరి చేయండి. మేము నిజమే ప్రభా పాపమై ఉన్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకున్నామని సరి చేసుకోవడానికి అలాంటి మనసును మాకు దయచేయండి. కఠినమైపోయిన మా హృదయాలను మార్చుము దేవా. అయ్యా నా తండ్రి వేరొకరు మిమ్మల్ని వెక్కిరించే విధంగా మేము ఉండకుండా సరి చేయండి తండ్రి. అవును ప్రభా, ఎక్కడ కూడా నా తండ్రి మీరు చూపించే అంత మంచి బోధ ఇక్కడ ఉండదు ప్రభా. అనుదినం నీ బిడ్డలను సరి చేస్తూ మీ మంచి వాక్యం చేత నడిపిస్తున్న దేవానికి వందనాలు. అయ్యా నీ వాక్యానుసారంగా జీవించిన జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది ప్రభా. అయ్యా అది అనుభవిస్తే కానీ దాని రుచిని మేము ఎరగలేము. అనుభవించేదాన్ని మా ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయండి నా తండ్రి. అయ్యా నా దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి ఆశతో నీ మాట సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. మాలోని ప్రతి లోపములను తీసివేయండి. మమ్మల్ని పరిపూర్ణమైన సరైన పాత్రలుగా మార్చమని ప్రాధేయపడుతున్నాం నా తండ్రి. అయ్యా ప్రార్థన అవసరతను కోరిన తండ్రి అనుకున్న వాళ్ళ తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయ్యా తనకి ఏ ఇబ్బంది ఎలాంటి ప్రాబ్లం ఉందో ప్రభా మాకైతే తెలియదు కానీ నా తండ్రి అయ్యా నీ సన్నిధికి వచ్చి తండ్రి ఏ డాక్టర్లు కానీ వారి ప్రయత్నం వారు చేసి తర్వాత దేవుడి చిత్తమని తండ్రి నీపై వదిలేశారు ప్రభా. అలాంటి మీ పాద సన్నిధికి వచ్చి తన బాధంతా కన్నీరు విడిచిన తండ్రి మీ పాద సన్నిధిలో ఒకరించి ఉంటుండగా బిడ్డ కన్నీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మనుషులు కన్నీరులో లెక్క చేయరు నా తండ్రి. మీ పాద సన్నిధిలో కన్నీరు కాచిన ప్రతి నీటి పొట్టును మీ గుడిలో దాచిన గొప్ప దేవా. ఆ బిడ్డని ఉచితంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తను చేసిన తప్పిదములను క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తన పాపంలో కొన్ని తండ్రికి సాక్షిగా బిడ్డను నిలబెట్టండి. ఇదివరకే అనేక సార్లు ప్రభా నా తండ్రి ఎన్నో విధాలుగా తన అపాయంలో పడి ఉండగా తండ్రి మీ ఆదరణ చేత ఆ బిడ్డ నా తండ్రి ఎన్నో సార్లు మేలు పొందుకొని ఉంటున్నాడు ప్రభా. మరలా ఆ బిడ్డ ఏ తప్పిదం చేశాడో లేదో మన్నించండి, క్షమించండి. మనసు దయచేసి ఆ బిడ్డ ఏ అపాయంలో ఉన్నాడో ఆ ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేసి ఆమె సాక్షిగా మీ సన్నిధిలో నిలబెట్టుకోండి ప్రభా యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. అదే విధంగా ప్రభా ఇక్కడ చెప్పుకోలేని బిడ్డలు ఎన్నెన్నో ఇబ్బందులతో వచ్చి ఉంటుండగా వారి ప్రతి మొరను ఆలకిస్తున్న నా దేవా వారి హృదయాలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి ఇబ్బందులను జ్ఞాపకం చేసుకోండి, సరి చేయండి నా తండ్రి. అవును దేవా మా పరిస్థితులను ఎప్పుడు సరి చేయండి అని అడుగుతూ ఎన్నో విధాలుగా మీ దగ్గర మొదలుపెట్టుకుంటున్నాము. కానీ మీ హృదయానుసారంగా మీ చిత్తానుసారంగా ఉండే అడగడం ముందుకే ఆకరం తీర్చే దేవా ఆ విధంగా ఉండడానికి ఒక సహాయం దయచేయండి నా తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి తండ్రి యేసయ్యా మా ఇంత మట్టుకు కొండవులాడే విధంగా ఇంకా ముస్లింలు మీరు ఇంకా ఎన్నెన్నో విధాలుగా మాతో మాట్లాడారు. అటువంటి అన్నింటినీ మా మధ్య నుంచి తీసివేసి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధపరచండి. పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి యేసయ్యా. జ్ఞాపకం చేసుకునేటప్పుడు మేము ఏ పాటి వాళ్ళకు కాదు కానీ మీకు కేవలం కృప చేత మమ్మల్ని ఆదరిస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా ఇంకా సంఘంలో అనేక బిడ్డలు ప్రభా అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా తండ్రి చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయ్యా నీ సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ దూరంగా ఉండి ఏమీ సాధించలేవు ప్రభా. అయ్యా నీ సన్నిధికి త్వరపడి వచ్చి నీ దీవెన పొందుకుని మా మనసును ప్రతి ఒక్కరికి
నీతో అనుబంధంలో ఎంతో నెమ్మది, ఎంతో ప్రశాంతత ప్రభు ఉంటుంది యేసయ్య. అయ్యా ప్రార్థించే ప్రార్థన పరులాగా ప్రతి ఒక్క బిడ్డను నిలబెట్టండి నా తండ్రి. ప్రార్థనలో వెనుకకు తిరిగిపోయే విధంగా చేయమని ఉండే మనసును తీసివేయండి ప్రభా. అయ్యా నేను తండ్రి మీ బిడ్డలు ప్రభు, మీ బిడ్డలమైన మేము ప్రభు, మా తండ్రి ప్రభు, మీరు మా తండ్రితో మేము ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా మీతో మాట్లాడుకొని ప్రార్థించుకొని అయ్యా మీతో మీ దీవెనలు పొందుకునే ప్రతి ఒక్క భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకి నిలబెట్టండి ప్రభా. ప్రార్థించే శక్తిని దయచేయండి నా తండ్రి. ప్రార్థన పరులుగా ప్రార్థన పరులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి తండ్రి. మేము వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రభా. వాక్యం ధ్యానిస్తుండగా సాధ్యం అనేక విధాలుగా ఆటంకపరుస్తున్నాడు ప్రభా. అలా ఆటంకపరచకుండా నా తండ్రి మాకు మీ శక్తిని కుమ్మరించి నా తండ్రి వాక్యాన్ని ప్రార్థనను మేము చేసే విధంగా మా ప్రతి ఒక్క బిడ్డలను బలపరచమని యేసయ్య నీ శక్తిని కుమ్మరించమని. నీ దీవెన లేకపోతే మీ తోడు లేకపోతే మేమేమి సాధించలేము ప్రభా. బట్టి వారిని గ్రహించుకొని అనుక్షణం దేవాకి శక్తిని దయచేయండి. మేము పాపులం దేవా అయ్యా మమ్మల్ని సరిచేయమని నీ పాదాల యొద్ద మోకరించడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి ఆశీర్వదించి దీవించుకుని యేసయ్యని ఘనమైన నామములో తండ్రి ప్రార్థన ప్రతినాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
చేయవలసి ఉండి తెలిసి కూడా చేయకుండా ఉంటే అది పాపమని నీ వాక్యం సెలవిస్తున్నాయి. కనుక నా తండ్రి నీ సన్నిధానంలో నిలబడి ఒప్పుకున్న బిడ్డలుగా వెనుకంచ వేయకుండా కాపాడండి. దయగల తండ్రి, ఈ దినపు దీవెనలు మీ పనులకు ఆశీర్వాదాలు మా పైన చేరిన కుటుంబంపైన రాని బిడ్డలపైన కుమరించి మీ కృపను నడిపించుకుని కాపాడండి. ఈ అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి దినము సమయం మాకందరికీ దయచేసాను. మీ వందనాలు యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరు మనకును సర్వాత్మిక సంఘమంతటికి ఎలాగో సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. రక్తమేచి యేసునామముకే సిల్వ రక్తమేచి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనం ముగించుకుందాం.